అఖిలపక్షం ఆధ్వర్యం లోపల మేము ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే కందుకూరు మండలానికి అతి చేరువలో ఉన్నటువంటి మా నేదునూరు గ్రామాన్ని ఫోర్త్ సిటీలో మొదట ప్రకటించినప్పటికీ మళ్ళీ రెండో జాబితా వచ్చే వరకు నేదునూరు గ్రామాన్ని పక్కన పెట్టడం జరిగింది. దీన్ని ఏ విధంగా ఎందుకు చేశారా అని చెప్పేసి మేము అడిగితే ఎక్కడ రెస్పాన్స్ లేదు. మేము దీన్ని అంతా దృష్టిలో పెట్టుకొని మా పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు అంతా దృష్టిలో పెట్టుకొని రాబోయే తరాలకు మేము ఒక ఆదర్శవంతంగా ఉండాలని చెప్పేసి అన్ని పార్టీలకు అతీతంగా నాయకులు ఇక్కడ ఇచ్చేసి ధర్నా చేయడం జరుగుతుంది. కూతవేటు దూరంలో ఉన్నటువంటి ఈ నేదునూరు ఒక గ్రామ పంచాయతీని పక్కకు తీసేయడం ద్వారా మేము ఎంతో నష్టపోతున్నాము. ఫ్యూచర్ సిటీలో ఉంటే అక్కడ జరగవలసిన డెవలప్మెంట్లు, రావాల్సిన రోడ్లు, ఎకనామిక్ పరంగా ప్రతి ఒక్క పరంగా మనకు ఎంతో లాభదాయకం ఉంటుంది అని చెప్పేసి మేము ఈ ధర్నా చేపట్టడం జరిగింది. ఈరోజు మొదలుపెట్టినటువంటి ఈ యొక్క ధర్నా కార్యక్రమము ప్రభుత్వము స్పందించలేదంటే మేము మా నేదునూరు గ్రామస్తులం అందరము ఇంచుమించు 10,000 జనాభా ఉంటుంది. మేము ప్రతి గడప నుండి ఇంటిలో ఉన్నటువంటి అందరము కలిసి పాదయాత్ర చేపట్టి ఆర్టీఓ గారికి వినతి పత్రం ఇచ్చి మా యొక్క ఉద్దేశాన్ని తెలియజేశాము. ఆ విధంగా స్పందించినప్పటికీ కూడా అయితే మళ్ళీ అదే విధంగా మేము పాదయాత్ర చేసుకుంటూ మేము కలెక్టర్ గారికి కూడా మేము వినతి పత్రం ఇవ్వడం జరుగుతుంది. ఆ విధంగా స్పందించకపోతే కూడా వంట వార్పు చేసి ఇక్కడ కందుకూరు చౌరస్తా లోపల మిగతా 7 గ్రామాలన్నింటినీ కలుపుకొని మేము పెద్ద ఎత్తున రాస్తారోకో చేసి వంట వార్పు చేసి నేదునూరు గ్రామాన్ని ఫ్యూచర్ సిటీలో కలుపుతున్నాము అని చెప్పి మాకు ప్రకటన వచ్చినంత వరకు కూడా మేము ఏ ఒక్కరం కూడా నిద్రపోకుండా కష్టపడి సాధించుకుంటామని చెప్పేసి ఈ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము. ఈ అవకాశం ఇచ్చిన